సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్లో కొలువైన శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. మొత్తం 6 క్యూ లైన్లో కూడా భక్తులు దాదాపు కిలోమీటర్ మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. బోనాలతో వచ్చేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో వస్తున్నటువంటి మహిళలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇంత భక్తుల కోసం ప్రత్యేకంగా బోనాలతో వచ్చే వాళ్ళకి క్యూ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా విఐపి దర్శనాలు, మరోవైపు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో బోనాలతో వచ్చే మహిళలు సైతం దాదాపు 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేందుకైతే. బోనం అంటే అమ్మవారికి పెట్టే భోజనం అని దాని అర్థం. ఆ తల్లిని ఆషాఢ మాసంలో ఇంటి ఆడబడుచుగా భావించి ఆ అమ్మకి తృప్తిగా కడుపు నింపినట్లయితే కనుక ఆ తల్లి మన కోరిన కోరికల్ని తప్పక నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. గోల్కొండ కోటలో కొలివినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల ప్రారంభమైన తర్వాత నుంచి ఇటు సికింద్రాబాద్, ఆ తర్వాత లాల్ దర్వాజాలో ఉత్సవాలు నిర్వహించి లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనాలు ముగవడంతో బోనాల మొత్తం క్రతువు అయితే పూర్తవుతుంది. ఇక ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా కమిషన్ నుంచి నేరాల శారద, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకోగా మరి కొద్ది సేపటి క్రితమే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. దాదాపు 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. క్యూ లైన్ల సంఖ్య పెంచినప్పటికీ కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం అనేది గమనాలి. ఇక ఈసారి ఏదైతే ఎవరు భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీగా బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీ కెమెరాలు, ఇక వీటితో పాటుగా ఎక్కువగా మహిళలు పాల్గొనే పండుగ కావడంతో ప్రత్యేకంగా మహిళల కోసం సివిల్ డ్రెస్సెస్లో కూడా పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా ఎవరు భక్తులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లు, మరోవైపు పటిష్టమైన బందోబస్తు మధ్య బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ అమ్మవారి ఆలయాన్ని సైతం బోనాల సందర్భంగా అత్యంత వైభవంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరినీ కూడా దర్శనానికి పంపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విఐపీల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వారి క్యూ లైన్ తెలిపే విధంగా సైన్ బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం ఈరోజు దాదాపుగా 5 లక్షల మంది వరకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బోనాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారి బోనాల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక రేపు రంగం కార్యక్రమంతో సికింద్రాబాద్లో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. మరోవైపు ఎవరైతే భక్తులు వస్తుంటారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.